కమోడిటీ ఛానల్ ఇండెక్స్ రీసెంట్ టైం ఫ్రేమ్లో స్టాక్ యొక్క మూవ్మెంట్స్ని అక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అనేది చాలా బాగా పనికొస్తుంది. ఈ కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అంటే CCIని మనం యూజ్ చేయాలి అని అనుకుంటే మేజర్గా రెండు లైన్స్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి +100 లైన్ అండ్ అలాగే రెండోది -100 లైన్. స్టాక్ ప్రైజెస్ పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు ఆ ప్రైజెస్ యొక్క మూవింగ్ యావరేజ్ నుంచి కరెంట్ ప్రైస్ ఎంత దూరం ఉంది అన్న దాన్ని బట్టి కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ కమోడిటీ ఛానల్ ఇండెక్స్ని ఫస్ట్ కమోడిటీ మార్కెట్స్లో చాలా బాగా యూజ్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్ టైం ఫ్రేమ్లో స్టాక్స్లో, ఫోరెక్స్ మార్కెట్స్లో అండ్ అలాగే క్రిప్టో కరెన్సీలో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న చార్ట్ వచ్చేసి L&T ఇన్ఫోటెక్ అండ్ మైంట్రీ యొక్క స్టాక్ చార్ట్. సో ఇక్కడ స్టాక్ ప్రైజెస్ని కమోడిటీ ఛానల్ ఇండెక్స్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమోడిటీ ఛానల్ ఇండెక్స్లో +100 లైన్ అండ్ అలాగే -100 లైన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే CCI లైన్ పైకి వెళ్తుందో అలాంటప్పుడు అది ఓవర్ బాట్ కండిషన్గా అనుకోవచ్చు. సో జనరల్గా ఓవర్ బాట్ కండిషన్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సిమిలర్గా ఎప్పుడైతే కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అనేది -100 లైన్ దాటి కిందకు వస్తుందో అలాంటప్పుడు ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్ అనుకుంటారు. ఇలాంటి ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైజెస్ పెరుగుతాయి అని అనుకుంటూ ఉంటారు. సిమిలర్గా మనం ఇక్కడ కూడా ఒక ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్ చూడొచ్చు. అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇంత సింపుల్ లాజిక్ ప్రతిసారి వర్కౌట్ అవుతుందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ 1, 2 అండ్ అలాగే 3 ఈ 3 సార్లు కూడా ఓవర్ బాట్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ స్టాక్ ప్రైస్ పడిపోయాయా? లేదు, సైడ్ వైజ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇవి ఒక ఫేక్ సిగ్నల్స్. సో ఇలా ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్ మనం యూజ్ చేసుకునేటప్పుడు ఫేక్ సిగ్నల్స్ కొంతవరకు ఎక్కువగా ఉంటాయి అని మనం అనుకోవచ్చు. బట్ ప్రతిసారి ఫేక్ సిగ్నలే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓవర్ బాట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైజెస్ చాలా క్లియర్గా పడిపోయాయి. ఒకవేళ మనం ఈ ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ సిచ్యువేషన్స్ని కనుక యూజ్ చేస్తూ ట్రేడ్ చేస్తే ఒరిజినల్ సిగ్నల్స్ ఎన్ని వస్తున్నాయో అలాగే ఫేక్ సిగ్నల్స్ కూడా అన్నే మనకు కనపడుతూ ఉన్నాయి. అందుకోసమని సింపుల్గా ఇలా ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ అన్న సిచ్యువేషన్స్ని కాకుండా ఇంకొక విధంగా మనం కమోడిటీ ఛానల్ ఇండెక్స్ని యూజ్ చేయొచ్చు. సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం Nifty 50 యొక్క చార్ట్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఇది లాస్ట్ 5 డేస్లో ఉన్న 1 అవర్ చార్ట్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అనేది ఓవర్ బాట్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలి. వన్స్ ఓవర్ బాట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత స్లోగా కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అంటే CCI లైన్ మనకి కిందకి పడిపోతూ ఉండాలి. ఎలా పడాలి అని అంటే +100 లైన్ని దాటి కిందకు వచ్చే విధంగా పడాలి. అలాంటప్పుడు మనకి స్టాక్ ప్రైజెస్ అబౌట్ టు ఫాల్ అంటే పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు. సిమిలర్గా ఎప్పుడైనా కమోడిటీ ఛానల్ ఇండెక్స్ అనేది ఓవర్ బాట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది అని అనుకోండి. యాక్చువల్గా పైకి అంటే -100 లైన్ని దాటి పైకి వెళ్తూ ఉండాలి. సో అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్టాక్ ప్రైజెస్ అబౌట్ టు రైజ్ అని మనం అనుకోవచ్చు. సిమిలర్గా మనం డిఫరెంట్ ప్లేసెస్లో అబ్జర్వ్ చేసినా కూడా ఇలా ఓవర్ బాట్ సిచ్యువేషన్ వచ్చి కమోడిటీ ఛానల్ ఇండెక్స్ పైకి మూవ్ అవుతూ ఉన్న తర్వాత ఇక్కడ స్టాక్ ప్రైజెస్ కూడా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సిమిలర్గా మనకి ఇక్కడ ఒక ఓవర్ బాట్ సిచ్యువేషన్ వచ్చింది అండ్ CCI లైన్ మనకి +100 లైన్ పైన నుంచి కిందకి పడుతూ వచ్చింది కదా. అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ మనకి ఇక్కడ పడడం కనిపిస్తూ ఉంది. సిమిలర్గా మనకి ఇక్కడ కూడా ఇంకొక ఓవర్ బాట్ సిచ్యువేషన్ వచ్చింది అండ్ +100 లైన్ దాటి కిందకి మనకు వస్తూ ఉన్నప్పుడు స్టాక్ ప్రైజెస్ పడుతూ ఉన్నాయి. సో మరి ఈ కాన్సెప్ట్లో ఫేక్ సిగ్నల్స్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి, కానీ చాలా తక్కువ ఉంటాయి. ఈ లాస్ట్ 5 డేస్లో మనకి మొత్తం 7 సిగ్నల్స్ వస్తే 5 టైమ్స్ నేను ఇప్పుడు చూపించిన సిగ్నల్స్ అన్నీ కూడా మనం అనుకున్న విధంగానే ట్రేడ్ అయ్యాయి. కానీ కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా మనకి ఓవర్ బాట్ సిచ్యువేషన్ నుంచి -100 లైన్ దాటి పైకి వెళ్ళినా కూడా స్టాక్ ప్రైజెస్ పెద్దగా పెరగలేదు. ఇన్ఫాక్ట్ రివర్స్ అయి కిందకి పడ్డాయి. సిమిలర్గా ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా CCI లైన్ ఒకసారి +100కి కొంచెం కిందకి వచ్చి తర్వాత పైకి వెళ్ళింది. సో ఇది కూడా మనం ఒక ఫేక్ సిగ్నల్ అని అనుకోవచ్చు. సో ఈ సింపుల్ కండిషన్ యూజ్ చేసి మనం బుల్లిష్ అండ్ బెరిష్ స్టాక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలాంటి కండిషన్ మనం స్కాన్ చేయడం కోసం scanners.streak.tech వెబ్సైట్ ని కనుక మనం ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు మీ జీరోదా యొక్క కైట్ యూజర్ ఐడితో ఇక్కడ లాగిన్ కూడా అవ్వచ్చు. సో వన్స్ మనం ఇలా లాగిన్ అయిన తర్వాత నేను ఇక్కడ సింపుల్ గా సెర్చ్ దగ్గర CCI అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ బుల్లిష్ CCI క్రాస్ ఓవర్ అండ్ అలాగే బెరిష్ CCI క్రాస్ ఓవర్ అని ఆల్రెడీ ఇక్కడ డిజైన్ చేసే ఉన్నాయి. సో సింపుల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ క్రాస్ ఓవర్స్ చూడాలి అని అనుకుంటున్నాను, అంటే -100 లైన్ దాటి పైకి వెళ్ళినవి. సో దాని మీద నేను క్లిక్ చేసినప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉంది. 1 డే చార్ట్లో CCI
క్రాసెస్ అబోవ్ -100 ఉంది అని అంటే అలాంటప్పుడు మనకి పైకి వెళ్తుంది అని అనుకుంటాం కదా. సో అదే కండిషన్ని మనం ఒకసారి రన్ స్కాన్ కనుక చేస్తే ఇక్కడ 2 స్టాక్స్ ఆల్రెడీ మనకి స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ బుల్లిష్ మొమెంటంలో కనపడుతూ ఉన్నాయి. బట్ అదే ఒకవేళ నేను ఇంట్రాడే టైం ఫ్రేమ్లో స్టాక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని అనుకుంటే ఎయిదర్ 15 మినిట్ చార్ట్ కానీ లేదా 1 అవర్ చార్ట్ కానీ యూస్ చేసుకుంటూ స్కానింగ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను 15 మినిట్స్ మార్చగానే ఇమ్మీడియట్గా మారలేదు. ఇక్కడ ఒక కండిషన్ మనకు కనపడుతుంది, అప్డేట్ ఆల్ కండిషన్స్ అని. అది క్లిక్ చేసిన తర్వాత 15 మినిట్స్గా మారింది. సో ఇప్పుడు నేను రన్ స్కాన్ మీద కనుక క్లిక్ చేస్తే నాకు 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఇలాంటి బ్రేక్అవుట్ ఏది కనిపించట్లేదు. నెక్స్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను చూడాలి అని అనుకుంటున్నాను. 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక నేను రన్ స్కాన్ క్లిక్ చేస్తే ఇలా నాకు 4 స్టాక్స్ 1 అవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ మొమెంటంలో కనపడుతున్నాయి. సో ఈ స్టాక్స్ మనకి పెరుగుతాయా లేకపోతే పడతాయా అని తెలుసుకోవడానికి మనం ఇంకొక యాడెడ్ పాయింట్ లాగా ఇక్కడ టెక్నికల్స్ మీద కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇలా టెక్నికల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆల్రెడీ నాకు ఇది బెరిష్ మొమెంటంలో ఉంది కాబట్టి దీన్ని నేను స్ట్రాంగ్గా ట్రేడ్ చేయలేను. నెక్స్ట్ అలాగే లాస్ట్ స్టాక్ అబ్జర్వ్ చేస్తే ఇది కొంతవరకు బుల్లిష్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ని నేను ఫర్దర్గా అనాలిసిస్ చేసుకోవచ్చు అని చెప్పి సింపుల్గా మనం ఈ చార్ట్ ఏరియాని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే కింద CCI లైన్ అనేది -100 దాటి ఇప్పుడే పైకి వస్తూ ఉంది. స్టాక్ ప్రైజెస్ క్లియర్గా ఒక సైడ్ వైజ్ కన్సాలిడేషన్లో ఉన్నాయి. ఇన్ కేస్ రేపటి రోజున ఫస్ట్ 1 అవర్లో కనుక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది అని అనుకుంటే అలాంటప్పుడు ఒక పాజిటివ్ బయాస్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఇప్పుడు బుల్లిష్ క్రాస్ ఓవర్స్ చూసాం కదా, అలాగే మనం బెరిష్ క్రాస్ ఓవర్ని కూడా చూడొచ్చు. సింపుల్గా CCI అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. ఇక్కడ బెరిష్ క్రాస్ ఓవర్ వచ్చింది, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో బెరిష్ క్రాస్ ఓవర్ అంటే ఏంటి, మనకి ఓవర్ బాట్ సిచ్యువేషన్ నుంచి కింద పడుతూ ఉండాలి, అంటే +100 లైన్ నుంచి కిందకి రావాలి. సో 1 డే చార్ట్లో క్రాసెస్ బిలో నెంబర్ 100 అని అంటే మనకి స్వింగ్ ట్రేడింగ్లో పడిపోయే స్టాక్స్ వస్తాయన్నమాట. బట్ మనకి స్వింగ్ ట్రేడింగ్లో పడిపోయే స్టాక్స్ని అసలు మనం యూస్ చేస్తామా, యూస్ చేయం కదా. ఇంట్రాడేకి పర్పస్ మనం 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ 15 30 1 అవర్ ఏ టైం ఫ్రేమ్లో కావాలన్నా కూడా మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్లో దీన్ని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా మనం స్టాక్ స్కానింగ్ అనేది చేయొచ్చు. మనం ఫర్దర్గా ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఇంకా ఏవైనా ఇండికేటర్స్ యాడ్ చేయాలి అని అనుకున్నా కూడా ఇక్కడున్న ప్లస్ సింబల్ యాడ్ చేస్తూ మనకు కావాల్సిన ఇండికేటర్స్ అండ్ కండిషన్స్ చాలా ఈజీగా రాసుకోవచ్చు. సో ఇలా మనం కేవలం నిఫ్టీ 100 స్టాక్స్ లేదా నిఫ్టీ 50 కాకుండా నిఫ్టీ 500 ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్న అన్ని ఈక్విటీస్, ఇండిసెస్, NFO ఫ్యూచర్స్, ఆప్షన్స్ ఇలాంటివి కూడా మనం స్కాన్ చేయడం కుదురుతుంది. మీన్ వైల్ స్ట్రీక్ ప్లాట్ఫామ్ వాళ్ళు scanners.streak.techలో ఫ్రీ స్కానింగ్ ఇవ్వడం మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటూ దీన్ని మీ ఓన్ స్ట్రాటజీస్తో టెస్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.